సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఇప్పటికీ కూడా విడిపోయి ఉన్నారు అంటే ఎవ్వరం కూడా నమ్మం. ఎందుకంటే వాళ్ళ జంట అనేది ప్రతి ఒక్కరికి ఆ రేంజ్లో నచ్చిందనమాట. ఇప్పటికి కూడా నాగచైతన్య గారు ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ శోభిత గారిని చాలామంది కూడా వీళ్ళిద్దరే కలిసి ఉన్నారు సమంత నాగచైతన్య అంటే నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు భార్య భర్తలంటే ఆ రేంజ్లో వాళ్ళని ఇంపాక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకొని ఎందుకు విడిపోయారు అనే ఒక రీజన్ అనేది ఏ ఒక్కరికి కూడా తెలియని ఒక ఆన్సర్ లేకున్నటువంటి క్వశ్చన్ లాగా మిగిలిపోయిందన్నమాట. ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకు కూడా ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం పట్ల అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే స్వయంగా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించుకున్నాము, మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మా దగ్గరకు వచ్చినప్పుడు ఓకే నో ప్రాబ్లం చేసుకోండి అని చెప్పేసి మేము అంగీకరించాం. ఆ తర్వాత బాగానే ఉన్నారు. ఇంకా సడన్గా వచ్చి మేము విడిపోవాలనుకుంటున్నామని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఏంటి అని ఒక క్వశ్చన్ కూడా మేము అడగలేదు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళ మేజర్స్ కాబట్టి ఆల్రెడీ కలిసి ఉన్నారు కాబట్టి ఎందుకు విడిపోతున్నారు అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఏదో ఆవేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే మేము నమ్మము. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటంటే మాకు కూడా తెలుసు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా చెప్పారు. సో స్టిల్ ఇప్పటికి కూడా నాగచైతన్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు, సమంత గారు కూడా చేసుకోబోతున్నారు రెండో పెళ్లి అని చెప్పేసి కూడా మనకు కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా వీళ్ళ విడాకుల గురించే ఇంకా డైలీ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్గా రాహుల్ రవీంద్ర గారు మరి సమంత గారికి ఎంత మంచి క్లోజ్ ఫ్రెండో అందరికీ తెలిసిందే. తను కష్టాల్లో ఉన్నప్పుడు కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ ఆయన దగ్గరుండి సేవలు చేశాడని చెప్పేసి మనకు సమంత గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించి రష్మిక మందన్న గారి సినిమా. సో మరి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రవీంద్ర గారు పాల్గొన్నప్పుడు ఒక క్వశ్చన్ ఎదురైంది. సమంత గారు మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్ కదా, మరి ఈ విడాకుల గురించి మీకు ఏదైనా తెలుసా అనే విధంగా క్వశ్చన్ ఎదురైనప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఓకే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే. మరి ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్గా విడాకుల విషయం అనేది తన ప్రైవేట్కి సంబంధించినటువంటి విషయం, ప్రైవేట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి మేము అందులోకి తొంగి చూడాలనుకోలేదు. తనని కూడా నేను ఎప్పుడు అడగలేదు, తను కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. బట్ ఫ్రెండ్షిప్ పరంగా ఏదైనా షేర్ చేసుకుంటాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకా ఆఖరికి ఆయనకు కూడా విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం మాత్రం ఒక క్లారిటీ లేదు. ఇంకా దీని గురించి ఎప్పుడు మాట్లాడడం మానేస్తారా బాబు అని అనుకునే వాళ్ళకి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే సమంత గారు కానీ నాగచైతన్య గారు కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయాన్ని వాళ్ళే బయటకు వచ్చి చెప్తే తప్ప ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. బట్ వాళ్ళు వచ్చి చెప్తారంటే అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నారబ్బా, రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా ఈ విడాకుల గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? సో కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా డైలీ ఏదో ఒక రకంగా వీళ్ళ మీద పడి ఏడుస్తున్న చాలా మంది ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు మరొకసారి రాహుల్ గారు కూడా అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ ఎవరు కూడా దీని గురించి అడగండి అనే విధంగా ఆయన ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది.